వెల్కమ్ టు తీన్మార్ వార్తలు. ముందుగా హెడ్లైన్స్. మల్లన్నతో కోదండరాం భేటీ. ఏం మాట్లాడిండ్రో వివరంగా చూద్దాం. కారు ఫ్యామిలీ మీద కౌంటర్ అటాక్, ఒక్కటేసారి ఇసుకపడ్డ అన్ని పార్టీలు. ఎర్రెక్కిస్తున్న ఎక్స్ప్రెషన్స్, ఎన్నికల గమ్మతిలో లీడర్స్. ఇంటోల కోసం ఇల్లాలు కష్టాలు, కొంగు నడుముకు చుట్టిన లీడర్ అమ్మలు. లెక్క తప్పిన తిక్కున్న మనిషి, ప్లేటు పిరాయించిన తమ్ముడు. అవతలోళ్ళని ఓడగొట్టాలంటే ముందు మనతాన మస్తు బలం ఉండాలి కదా. అందుకే తెలంగాణలో ఎట్లన్నా చేసి గెలవాలని చెయ్యి గుర్తోలు బలం పెంచుకోవడానికి బాగా కష్టపడుతున్నారు. ఏడ సభలు పెట్టైనా సరే జనాలకు ఎక్కడలేని ఎనర్జీ తెప్పిస్తామని ఫస్ట్ క్లాస్ ప్లాన్ వేస్తున్నారు. ఆగకుండా లైన్ కట్టి ఎవరెవరినో రంగంలోకి దింపుతున్నారట. మరి ఎవరిని ఎట్లా అనేది మనం కూడా చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళకి ఇంకా జరంత బలం టానికి దాపించేందుకు తయారైతున్నారు ఢిల్లీలో ఉన్న పెద్ద చేయి గుర్తోళ్ళు. ముందుగాలనే సోనియా గాంధీ కరీంనగర్కి వచ్చి ఒక గోల్ వేసిపోయింది. ఇక ప్రచారం ఇట్లా చేయండి అట్లా చేయండి, తెలంగాణ గురించి మనం ఎంత తక్లీఫ్ పడ్డామో పబ్లిక్ చెప్పుకుండ్రని. అటెన్ కచేరి మొన్న రాహుల్ గాంధీ వచ్చి కేసీఆర్ పడుతున్న కథలు బయట పెట్టిపాయే. వీళ్ళొచ్చి మేల్కొలిపేదాకా గుర్కబెట్టి నిద్రపోతున్న పొన్నాల లక్ష్మయ్య పోరగాల గ్యాంగు నిద్రలేసి కేసీఆర్ మీద కత్తుల కోలాటం మొదలు పెట్టింది. ఈ డోసు సరిపోదు, కేసీఆర్ చెప్పే అబద్ధాలకు అనుకున్నారో ఏమో గానీ మళ్ళొచ్చేటందుకు తయారైతున్నారు ఢిల్లీ వాళ్ళు. ఈ శుక్రవారం నాడు రాహుల్ గాంధీ వరంగల్, హైదరాబాద్ లో ప్రచారం చేయబోతున్నాడు. 26 తారీఖు అంటే రాహుల్ గాంధీ వచ్చిపోయిన తెల్లారే ప్రధాని మన్మోహన్ సింగ్ సార్ వస్తున్నాడట భువనగిరికి. ఇక ఆయన ఢిల్లీ గాలి మోటార్ ఎక్కంగానే సోనియా గాంధీ అమ్మ మళ్ళొమల్కి వస్తున్నది మెదక్ జిల్లాకు. వీళ్ళ దొడిచిపోగానే గులాం నబీ ఆజాద్ దిగుతున్నాడు. వీళ్ళందరికంటే ముందుగా డిగ్గీరాజు వస్తున్నాడు. కానీ తెలంగాణ ఇచ్చింది మేమే అని గట్టిగానే చెప్పేటట్టున్నారు వీళ్ళంతా. కరీంనగర్ లో పెడితే సరిపోనట్టుంది సోనియమ్మకు. ఏకంగా కేసీఆర్ నిలబడ్డ మెదక్ జిల్లాలనే గాలి మోటార్లో దిగబోతున్నది. తాడో పేడో చూపిస్తాం అనుకుంటున్నదట. అయితే అయ్యా తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు, గంత పెద్ద లీడర్లు వస్తే జర ఏర్పాట్లు ఇగురంతో చేయమంటున్నారు సార్ కాంగ్రెస్ కార్యకర్తలు. చెప్పులు నాయి కావు, గొంగడినాథ్ కాదని తిరిగితే మాత్రం జనం పరిశాన్ చేస్తారు, జాగ్రత్త. నూతుల వడ్డోల మీదే నూరు ముచ్చట్లు అన్నట్టు అన్ని పార్టీలు ఇప్పుడు ఒక ఆయన మీద లైన్ కట్టి మరీ పోటీల మీద బీప్ సౌండ్ తో సహా తిడుతున్నారు. పొద్దుగాల లేచిన కార్ నుంచి మొదలు పెడితే ఒడిచిపోకున్నా గానీ తిట్టుకుంటూ వస్తున్నారు. ఒకరికొకరు ఏం తక్కువ 7 దోశల మన్నెత్తి పోస్తున్నారు. తిడితే ఆయన తిట్టిండ్రు గాని ఆయన తోటున్న పాపానికి ఆయన ఇంట్లోలను కూడా కలిపి ఫ్యామిలీ ప్యాకేజ్ లా దుమ్ము దులుపుతున్నారు. ఇంత కేసీఆర్ దవడలు దగ్గరకు వస్తున్నారు అన్ని పార్టీలోళ్ళు కలిసి. చేయి గుర్తు, పువ్వు గుర్తు, కంకి కొడవలి కాడికెళ్ళి బుడ్డ పార్టీలోళ్ళు కూడా కేసీఆర్ ను బుడ్రకాన్ అని తిడుతున్నారు. కారు గుర్తు కోటేస్తే కథమే అని పబ్లిక్ కు పూసగుచ్చినట్టు చెప్పుకొస్తున్నారు. పొన్నాల లక్ష్మయ్య పొద్దుగాల లేస్తేనే షాట్ల దుబ్బ పోసి చెరిగి మరీ కేసీఆర్ మీద పోస్తున్నాడు. ఇక నిన్న రాహుల్ గాంధీ వచ్చి పుణ్యమూర్తి కేసీఆర్ చెప్పే మాటలు ఎట్లుంటాయి, చేసే పనులు ఎట్లుంటాయి అనేది లక్షల మంది చూస్తుండగా మాట పొల్లు పోకుండా చెప్పుకొచ్చిండు. टीआरएस वायदे जरूर करती है. आपको याद है उन्होंने हमसे भी वायदे किए थे कि पार्टी मिला देंगे कांग्रेस पार्टी के साथ. उन्होंने कहा था कि दलित सीएम होगा तेलंगाना का. हमारी पार्टी में मर्ज करनी बात भूल गए, दलित चीफ मिनिस्टर की बात भूल गए. जो वायदे उन्होंने आपसे किए थे सबके सब भूल गए और वो आपसे जो वायदे करेंगे उनको भी भूल जाएंगे. వీళ్ళది ఇట్లుంటే అటు తెలుగుదేశం వాళ్ళది చెప్పవలసిన ముచ్చటనే లేదు. కేసీఆర్ చెప్పే మాటలకు ఈ డోసు సరిపోదనుకున్నారో ఏమో ఇక మళ్ళొమల్కి వస్తున్నారు. ఎర్రబల్ల అసొంటోళ్ళు 7 దోశల మన్నెత్తి పోస్తున్నారు కేసీఆర్ ఇంటోళ్ళ మీద. పువ్వు గుర్తోళ్ళు అయితే ఇక ఇంకో అడుగు ముంగడికేసి రా చూసుకుందాం, నీకే వస్తాయా మందిని రెచ్చగొట్టే మాటలు, మాకు కూడా వస్తాయి నిన్ను రెచ్చగొట్టే మాటలని వాళ్ళు గరానికి వస్తున్నారు. ఇక వీళ్ళు సరిపోతలేరు అన్నట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పైత్యం పెంచుకున్నాడు. కేసీఆర్ మోసగాడు ఎట్లా అంటే ఇట్లా అంటున్నాడు. కేవలం తెలంగాణ అంటే వాళ్ళ కుటుంబం కాదు, కేసీఆర్ గారి కుటుంబం కాదు, కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు కాదు, మనందరూ మీ అందరూ ఇట్లా ఒకలేనుకోకలు గజ్వేలికెళ్ళి నిలబడ్డ కేసీఆర్ ను, సిద్దిపేటకెళ్ళి నిలబడ్డ అల్లుడు హరీష్ రావును, సిరిసిల్లకెళ్ళి నిలబడ్డ కొడుకు కేటీఆర్ ను, నిజామాబాద్కెళ్ళి నిలబడ్డ బిడ్డే బతుకమ్మను ఇక ఇట్లా ఎవ్వరు విడిచిపెడతలేరు. కేసీఆర్ తానే అంటే వీళ్ళు తందానే అంటున్నారు. కొసాకరికి ఇలా పంచాయతీ ఏడికొస్తుందో చూడాలి.
ఎలక్షన్ ప్రచారాల పర్ఫార్మెన్స్ పోటీలా అన్నది నాకైతే అర్థం కాకుంటున్నది. పోటీల మీద ప్రచారాలే కాదు, తీరొక్క స్టైలా పర్ఫార్మెన్స్లు కూడా ఇర్రగా తీస్తున్నారు. కానీ ఇదివరదాకా లీడర్లే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అంటే కార్యకర్తలు పబ్లిక్ కూడా వాళ్ళని డామినేట్ చేసేందుకు బాగానే ట్రై చేస్తున్నారు. వాళ్ళందరి ఇచ్చంత్ర ముచ్చట్ల మీదనే రౌండప్ లుక్ ఇద్దాం. ప్రచారాల పేరు మీద లీడర్లే కాదు, చుట్టుముట్టు పబ్లిక్ కార్యకర్తలు కూడా చిన్న సందడి చేస్తలేరు. ఇక ఇవాళ కూడా అన్ని పార్టీలలో ఎట్లెట్లా ప్రచారం చేసిరన్నది ఓ లుక్ వేద్దాం. ఇక బట్టి విక్రమార్క సార్ అయితే దోతి గట్టి తయారైండు. అక్కడ సోనియమ్మ పాటలు మైకులు వేస్తే ఊపొచ్చి సప్పట్లు కొడుతున్నాడు. ఇక ఉత్తిగా ఆయన ఒక్కడే కాదు, అందరు లేచి ఎగురుర్రి అని లేర్రి అని చెప్తున్నాడు సప్పట్లు కొట్టుకుంటా. ఇక కరీంనగర్ జిల్లాలో ప్రసారం ఇంకా జోరుగైతున్నది. టీవీ సీరియళ్లలో నటించేటోళ్ళు ఉంటారు కదా, ఇక వాళ్ళని దోలుకొచ్చిరమ్మా. ఈయనోలో గుర్తుపట్టిరా, ఇక చక్రవాకం సీరియల్ రాకపోయేదా ఇక్బాలు, గాయన్నే. ఇక మొగల్ రేకులు, చిన్న కోడలు, భార్యామని ఇట్లా సీరియల్ యాక్టర్లను పట్టుకొచ్చి ప్రసారం చేపిస్తున్నారు కోరుట్ల కాడ. కానీ వరంగల్ దిలీప్ కుమార్ సార్ అయితే చిన్న హంగామా చేస్తలేడు. ఏడికి పోయినా కనిపించిన వాళ్ళకంతా దండాలు పెట్టుకుంటా జోరు ప్రసారం కానిస్తున్నాడు. ఇక ఒక ఆమె బుట్టలు అల్లుతుంటే ఆమె పక్క పొంటే కూర్చొని పోటుపక్క పోజులు ఇస్తున్నాడు. ఆమె అల్లుతుంటే జరంత సేపు బాగా చూసి నేను కూడా అల్లుతా అని ఆమె చేతులకెళ్ళి తీసుకున్నాడు. మరి అది ఎట్లకెళ్ళి తీస్తున్నాడో ఎటు తీస్తున్నాడో ఆయనకే అర్థం కాకపోయే వర్కలా ఆడెత్తేసిండి ఇక నాతోని కాదని. ఆడ సారు ప్రసారం అట్లయితుంటే ప్రచారానికి వచ్చిన ఒక ఆమె ఉషారు నృత్య ప్రదర్శన ఏ తిరుగున్నది చూడుర్రి. ఓ అక్క, ఇదేం డాన్సు, నువ్వే కొత్తగా కనిపెట్టినవా ఏంది? ఇక మహబూబ్ నగర్ లో చేకూర్తోలో జోరైతే చెప్తే ఓడిసేదే కాదు గాని చూడుర్రి. అగో ముగ్గురు అక్కలు ఆడుతున్నారు కదా వరుసగా, ఆ ఆఖరక్క చేతులు ఎట్లా తిప్పుతున్నదో చూడుర్రి. ఇక ఆమెను చూసి ఆ పక్కోలు కూడా అట్లనే చేద్దామని ట్రై చేస్తున్నారు. ఏహపో మీ మైకేల్ జాక్సన్ కే మతిపోయే భంగిమలు. విహెచ్ఆర్ కూడా ఉత్తప్పుడే చిన్న సందడి చేయడు. అసొంటిది ప్రసారం చేసేటప్పుడు ఉత్తగుంటాడా? కనిపించిన వాళ్ళ నోటి నిండా వల్కరించుకుంటా పోతున్నాడు. చేయి గుర్తుకే ఓటు గుద్దాలని చేతుల చేయి కలిపి మరీ చూపిస్తున్నాడు. ఇక కరీంనగర్ లో చేయి గుర్తు లీడరే ఇంకో ఆయన ఇగో ఇట్లా మిషన్ కుట్టినట్టు వేసిండు. ఇంకా నయం ఆయనతో కుట్టి ఆ అంగి ఖరాబ్ వేసి మేరాయన పొట్టగొట్టలే పుణ్యాత్ముడు. గాడో ముసలామె అప్పుడే అన్నందినుడు అయిపోయినట్టుది కావచ్చు. గిలాసల నీళ్లు పోసి మరీ కడుగుతున్నాడు. గీనోలో చేయి గుర్తు వీరాభిమాని, కటింగ్ కూడా చేయి గుర్తు తీరే కొట్టించుకున్నాడు. కానీ పొన్నన్ సార్ కూడా ఏమాత్రం తగ్గుతలేడమ్మా. సారు ప్రసారం కాడ ఇట్లా సందడి బానే కానొస్తున్నది. ఇక ఇట్లా అన్ని పార్టీలు పోటీల మీద ఇచ్చంత్రపు ప్రసారాలు కన్నుల నిండుగా చేస్తున్నారు. పలానా హీరోదేరా యాక్షన్ అంటే ఎక్కలేని ఎక్స్ప్రెషన్ చూపిస్తుంటాడు. ఏం కాయినది కాదు, పలానా హీరోయిన్ ఇచ్చే ఎక్స్ప్రెషన్ చూస్తే 2 రోజులు నిద్ర పట్టదు అని పోరగాలు మాట్లాడుతుంటారు కదా. నిన్నయాల లీడర్ కూడా సినిమా యాక్టర్లకు ఏం తీసిపోతలేరు. రెప్పగొట్టి దెర్షే లోపట్నే హావభావాలు మార్చుకుంటా చూసేటోళ్ళందరినీ పరేషాన్ చేస్తున్నారు. లీడర్లు కూడా అప్పుడప్పుడు విపరీతమైన ఎక్స్ప్రెషన్లు ఇచ్చుకుంటా నవరసాలను బకెట్ల కొద్ది ఒలకబోసుకుంటా కమలాసన్ కు కూడా టఫ్ కాంపిటీషన్ ఇస్తుంటారు. అసొంటి ముచ్చట్నే ఇది చూడురే. ఖమ్మంలో జయరాం రమేష్ సారు చేగుర్తు పార్టీ ఆఫీస్ లోనే మీటింగ్ పెట్టిండు. ఆడికి వస్తేనే ముంగటున్న మైకులను లైన్ పొంటి లెక్క పెట్టుకుంటూ వస్తున్నాడు. ఊరి గిన్ని ఛానల్ అనయా అని బాధతోని నెత్తి కొట్టుకుంటున్నాడు. అగో అప్పుడే నవ్వు, అబ్బాబా నవ్వు చూడురే. పక్కకే రేణుకాక కూడా నిలబడి యావత్ జాతిని ఉద్దేశించి కొద్దిసేపు ముచ్చట పెట్టింది. ఇక మీటింగ్ అయిపోయింది. లేరి లేట్ అవుతుంది, మొదటి బంతి లేద్దాం, అందరం తిందాం పారా అని కరుణారసంతోని ప్రేమగా పిలుస్తున్నది. జయరాం సారు విలేకరులతోని జోకులు వేసుకుంటా బ్రహ్మానందం తీరు నవ్వుతుంటుంటే నీ జోకులు కాకులెత్తుకవోనో ఆడ అన్నం సల్లగైతుంది అని షౌల జరంత కోపం వచ్చే ఎక్స్ప్రెషన్ తోనే సమజేతట్టు చెప్తున్నది. అగో సారు కూడా భోజనం అని తెలుగులో ఉత్సాహ రసంతోని జోష్గా పిలుస్తున్నాడు. మొత్తానికి తీరొక్క స్టైల్ అనే హుషార్ ఎక్స్ప్రెషన్లు ఇచ్చిరు కదా. ఇక ఈడిట్లుంటే అదే ఖమ్మంలో పక్క పంటున్న గ్రౌండ్ లోనే కేసీఆర్ కూడా సభ పెట్టిండు. అప్పటికే నెత్తి మీదకెళ్ళి ఎండ దంచి కొడుతున్నది. ఈ నడమ గులాబీ బాసు అందరి మీద గుస్సైతుండే. ఇప్పటికే మస్తు గరం మీద ఉన్నాడు. ఆయన తాడవలో తాగొచ్చి పబ్లిక్ ను పక్కకు నొక్కుతుంటే సారు ఏ రేంజ్ లో ఎక్స్ప్రెషన్లు ఇచ్చుకుంటా తిడుతున్నాడో చూడురే. సారుకు ఆవేశం ఎక్కువ, అంగ్రేజీలో కూడా ఆగ్రహిస్తున్నాడు. ఇది కేసీఆర్ సారు కోపం వచ్చినప్పటి ఎక్స్ప్రెషన్ల ముచ్చట. కానీ పక్క జాగాలనే ఉన్నా కూడా ఒక్కొక్కళ్ళ ఎక్స్ప్రెషన్లు చూడురి ఏ తిరుగున్నాయో. ఏం మాట్లాడుతున్నా బుద్ధి రావు నీకు ఒక్కరి కోసం పెట్టినారా సభ ఈడియట్ అదేండి వాటి తమాషా చేస్తున్నాను. వాట్ ఆర్ యు టాకింగ్? పిచ్చి పిచ్చి ఉందా? జాగ్రత్త. ఆలు మొగలంటే అన్నిట్లల్లా సమానంగా ఉండాలంటారు. కష్టాలల్లా సుఖాలల్లా అన్నిట్లా చెరిసగం అని చెప్తుంటారు కదా. ఇక నిన్నయాల లీడర్ అయ్యలు ప్రచారాల పేరు మీద బాగా కష్టపడుతున్నారు కదా. అలా కష్టాలు చూడలేక అలా భర్తలు గెలుస్తానికి శాతనైన కాడికి సాయం చేస్తున్నారు. నా వంతు సహాయం నేను చేస్తా అని తయారైతున్నారు. చూడండి మీరే.
ఆల్మొగలు అన్నాక కష్టాలల్లా సుఖాలల్లా సగం అంటారు కదా, ఇప్పుడు ప్రచారాలల్లా కూడా సగం సతీమణులే అయిపోతున్నారు. ఎలక్షన్లకి ఇంకా వారం కూడా టైం లేదు కదా, అందుకే అన్ని జాగాలకు లీడర్లు తిరుగుడు కష్టమైతున్నదని అలా ఇంటోలు కూడా కొన్ని జాగాలను కవర్ చేస్తున్నారు. ఇంట్లో ఏం సక్కన ఏసీలో కూర్చొని అంతరంగాలు ఋతురాగాలు సీరియల్ చూసుకునేటోళ్ళు పాపం ప్రచారం చేయడానికి ఎర్ర టెండలా బయట తిరుగుతున్నారు. ముందుగాల ఎంపీ వివేక్ భార్య సరోజ మంచిర్యాల మొత్తం తిరిగిందమ్మా. ఆడున్న జనాలను ఎట్లెట్లా ఏం కథ ఏం తక్లీ ఉందని మొత్తం అడిగి అరుచుకున్నది. ఇక ఆడోళ్లతోనే జనంత మంచి ముచ్చట పెట్టి ఓట్లేమని కూడా చెప్పింది. ఇక నల్గొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటి ఆమె పద్మావతి హల్చల్ చేస్తున్నది. ఈమె కోదాడకెళ్లి ఎమ్మెల్యేకు పోటీ చేస్తున్నది. ఆడ పోటీ చేసుకుంటా ప్రచారం చేసుకుంటా టైం దొరికినప్పుడల్లా హుజూర్ నగర్ పోయి ఉత్తమ్ కుమార్ సార్ కోసం కూడా ప్రచారం చేసి వస్తున్నది పాపం. ఇక నిజామాబాద్ లో సురేష్ రెడ్డి సతీ సమేతంగానే ప్రచారం చేసిండు. అట్లనే కరీంనగర్ లో పొన్నం సారు భార్య మంజులమ్మ మనిషిని వల్కరించుకుంటా ఆయన కోటేరు అని చెప్తున్నది. ఇక ఇట్లంతా మా ఆయన వస్తున్నాడు మీ కష్టాలు తీరుస్తాడని చెప్పుకుంటున్నారన్నమాట. ఇవాళ మా మల్లన్న ఎవరితోనో ముచ్చట పెడతా అని పొద్దుగాలనంగా పోయిండు. మరి ఏడికి పోయిండో ఎవరిని కలిసిండో ఏం ముచ్చట అడుచుకున్నాడో చూద్దాం. మల్లన్న రామలమ్మ, మరి ఇలా ఎవరితానికి వచ్చిందో ఎరికేనా? భయపడే పిల్ల ఎవరనుకున్నావు? సారు ఇక నమస్తే సార్ ముందుగా. నమస్తే. గుర్తుపట్టినవా? గాయనందుకు తెలియదు మల్లన్న. నువ్వు తప్ప అందరు గుర్తుపడతారు ఈ ప్రపంచంలో, నీ తెలివి కాసొట్టిది కాబట్టి. సరే నా ముచ్చట తర్వాత గాని ముందు సార్ ముచ్చట అరుచుకో. సారు మరి అంత నిమ్మలమేనా ఇప్పుడు? అంత మంచిగా ఉంది. తెలంగాణ వచ్చింది, మరి తెలంగాణను అభివృద్ధి చేస్తా అంటున్నావు, మంచిగానే ఉన్నది. కానీ మరి నీ అభివృద్ధి సంగతి ఏంది? నాకు ఇంకా అయ్యేది ఉన్నది ఏం లేదు అభివృద్ధిగా. అంటే మరి పోరగాళ్ళకి చదువు చెప్పవా? కాలేజీ పోతా ఎట్లా పోతా గానీ ఇంకా నాకు 1 సంవత్సరమే సర్వీస్ ఉన్నది. ఆ 1 సంవత్సరం మరి ఉండుడా లేకపోతే పరిస్థితిని బట్టి రాజీనామా చేసుడా అది నిర్ణయించుకోవాలి. ఇప్పుడు మరి అప్పుడు జేఏసీ పెట్టినప్పుడు నిన్నే ఏరుకోరు ఎందుకు తీసుకొచ్చి పెట్టిరు చైర్మన్ గా? అసలైతే జయశంకర్ సార్ ఉండేది ఉండే, కానీ జయశంకర్ సార్ ఏమన్నాడంటే నేను వయసులో పెద్దగా అయిపోయినా నాతో కాదు అని నా పేరు చెప్పిండు. జయశంకర్ సార్ పేరు చెప్పిండు కాబట్టి యూనివర్సిటీ ప్రొఫెసరు అట్లయితే ఇక మనకి ఇబ్బంది ఏమి ఉండదని అందరు కూడా ఒప్పుకున్నారు. అంటే నీకేమన్నా నాకెందుకు వచ్చిన బాధ అని అనుకున్నావా? మొదట మీటింగ్ అధ్యక్షత వహించుడు కావచ్చు అనుకోని ఒప్పుకున్నా. తర్వాత అర్థమైంది ఏంటంటే ఈ సగ్గాన్ని నడిపియాలని. దానికి తాళ్ళు లేదు బొంగురం లేదు, అంటే ఎద్దు లేదు నాగలు లేదు వ్యవసాయం చేయమన్నట్టుండే. కానీ మొత్తానికైతే పగ్గాల కాడికి వెళ్ళి అన్ని తయారు చేసుకొని అది పని ముందుకు ఒడ్డెక్కించగలిగిన. ఎప్పుడన్నా నువ్వు సంఘాన్ని నడిపించేటప్పుడు అంత ఒక్క తీరుగా ఉండరు, వాళ్ళు ఇట్లా అంటారు వాళ్ళు అట్లా అంటారు. ఎప్పుడన్నా కోపం వచ్చిందా అట్లా నీకు? అంటే కోపం వస్తే పని కాదు కదా సార్. నిన్ను ఉగ్రవాది అంటున్నారు కదా సార్ మరి కొంతమంది. చాలా సార్లు ఇట్లాంటి మాటలు అంటే మేము పట్టించుకోలేదు, ఎందుకంటే అక్కడికి రాని ముచ్చట్ల జోలికి మనం ఎందుకు పోవాలి? మనకి ఏ పని ఉన్నదో ఏ తవ్వలో అవుతున్నాం గా తవ్వ చూసుకోవాలి కదా తప్ప అటు ఇటు చూడవలసిన అవసరం లేదు. మరి గిన్ని మాటలు అంటుంటే మరి మీ ఇంట్లో భయపడదా? అయ్యో గిట్లా చేస్తారు ఊకేనన్నవా ఏం కథ అని? ఏం భయపడదు అసలు. అనేటోళ్ళు మస్తు అంటారు, ఏదన్నా ఉంటే కరెక్ట్ గానే ఆలోచన చేసి సమాధానం చెప్తారు అని అనుకునేది, కానీ ఎన్నడూ కూడా ఇది ఎందుకు అనే మాట ఇప్పుడు మాట్లాడు. ఎప్పుడన్నా ఏదన్నా లడాయికి పోతే ఏడున్నావయ్యా అని ఫోన్ చేస్తుందా? అరెస్ట్ అయినప్పుడు మరి మంచిగా ఉన్నావా అని ఫోన్ చేస్తుంది, అవకాశం దొరికితే తిండి పంపిస్తుంది. అంటే ఇక అప్పుడు నీకు ఎప్పుడు చేసినా మరి నీ జేబులో 10 రూపాయలు ఉండేవి టైంకు, ఇక వటాయా ఉన్నాయి తీసుకోపో కొట్లాడుకోనిస్తుందా? ఈ రోజు అడుక్కొని పోవాలి, అప్పుడప్పుడు ఎక్కడి లేనేలు జీతం దిగిపోతే అని గుర్తుండే కానీ కానీ ఇక ఏడుకెళ్ళి ఇయ్యక తప్పదు కదా, ఇక కొద్దిసేపు అయిపోయాక ఇచ్చేది. ఇక ఇప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఎరికే, నీకు సోనియా గాంధీ ఎరికే, వచ్చినావా కోదండరామ్ అని పలకరిస్తారు. అంటే నువ్వు పైకి ఎదిగినట్ట లేకపోతే ఉద్యమమే నిన్ను తీసుకుపోయిందా? ఉద్యమమే అంటే గుర్తింపు ప్రజల వల్లనే గాని అదేదో మనం అట్లా భూమి మీద అట్లా ప్రత్యేక శక్తులతో పుట్టినం అనేది వాస్తవం. మరి ఓట్లు పడుతున్నాయిగా సారు నిర్ణయాలా? మరి రేపు ఎల్లుండే ఉన్నట్టున్నాయి 30వ తారీఖు, మరి అలా నిలబడేందుకు నీకు మోక రాలే? అడిగినారు కానీ నేను అక్కడ రాజకీయాల్లో వద్దని అనుకున్నాను సారు. అప్పుడు అంటే మరి పబ్లిక్ అంతా చెప్పినావు తెలంగాణ కావాలి చేయాలంటే నువ్వు ఇట్లా పిడికిలి ఇగో గిట్ల లేపితే మొత్తం తెలంగాణ అంతా లేపింది. మరి ఇప్పుడు కూడా అట్లనే ఇంటర్ అనుకుంటున్నావా సార్? అట్లా ఎప్పుడు ఒక తీరు ఏముండదు పని, ఒకసారి చాలా కష్టం ఉంటది, భవిష్యత్తులో చేసే పని కష్టంగా ఉంటదని కూడా నాకు తెలుసు.
ఇప్పట్లాగా రోజు మనమే టీవీలలో కనబడి అట్లా ఉండదు కానీ కష్టమైన ఇది ఇష్టమైన పని కాబట్టి అదే చెయ్యాలని మేము కోరుకుంటాం. ఇన్ని రోజులు కష్టపడ్డావు సార్, ఎటన్నా గటు మేడంను తీసుకొని విహారయాత్రకు పోకపోయినావు, గట్టి ఎటన్నా తిరుపతి గిరుపతి ఎప్పుడన్నా పోతారా? ఎప్పుడు పోవాలి సార్. ఇప్పుడు తెలంగాణ అయిపోయా మరి ఇంటి ఇన్ని రోజులు కష్టపడితే ఆమె వచ్చిన వాళ్ళకి చాయ్ పెట్టించి వండి పెట్టి తినబెట్టి ఆ కష్టం నుండే ఒక్కసారన్నా మా మేడంను తీసుకొని అట్ట పోరాదు. పోతాం ఇక ఆలోచన చేయాలి. ఆలోచన దానికి కూడా ఆలోచన లేదా సార్? మరి కాదంటే ప్లాన్ చేసుకోవాలి కదా, ఎప్పుడు పోదాం ఏంది అన్ని సగబెట్టుకొని చేసుకొని పోవాలి కదా. ఓ మేడం ఆఫర్ అయితే వచ్చింది మరి తయారుండు మాట అయితే అనిస్తుడు ఎందుకైనా మంచిది. చూడు రావురామా మరి పంచాయతీ పెడుతున్నా అనుకున్నావు, లేదు ఇద్దరు వల్ల నువ్వేదో వాళ్ళిద్దరి మధ్యలో లేని లొల్లి పెడుతున్నట్టు నువ్వు కొత్తగా. నేను పల్లెటూరుకి వచ్చిన గోసి గొంగడి తువ్వాల కట్టే నాది, నాకేం తెలియదు. 4 పుస్తకాలు చదువుకున్న వాళ్ళు మీరు, 4 చదువు చెప్పేటోళ్ళు మీరు, ఎవరైనా పక్క పొంట పోతుంటే గట్ల కాదరా నాయన గిట్ల పో అని చెప్పేటోళ్ళు మీరు. మరి నేను ఓటు ఎట్టేయాలి సారు? ఇప్పుడు ఓటు ఎట్టేయాలంటే మేమైతే ఒక 2-3 విషయాల దాకా చెప్తున్నాం, అవతల ఆలోచనకు వదులుతున్నాం. మొదటి మాట మేమేమంటున్నామంటే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ వ్యతిరేక శక్తులకు వేయద్దు. ఇప్పుడు కాదు నువ్వు తాగవస్తా జేబులో పైసలు పెడతా ఓటేయమంటే వేయద్దు. నీ మంచి ఏం దేంట్లో ఉన్నదో ఆలోచించుకోవాలి. ఆ మంచికి ఎవరు చేస్తారంటే వాళ్ళకు ఓటేయాలి. సారు మరి మా సొంటి వాళ్ళకు మంచి ఆలోచింది చెడైందని ఆలోచించి ఎవరు చెప్తే అలా మాటలు ఇంటివి ఈయనొద్దు అట్లా అంటున్నా. ఇప్పుడు పంపకాలలో న్యాయం కావాలి కదా, మనకు ఉద్యోగాలు మనకు మా పాలు మాకు రావాలి. అవి ఎవరు తీసుకొస్తామంటే గట్టిగా నిలబడి వాళ్ళకు మనం మరి అందరు తెస్తా అంటారు కదా సార్. అందరు ఎందుకంటారు అన్నారు కదా, ఎవరు గట్టిగా నిలబడ్డారో ఆలోచించుకోవాలి. ఒక ఆయన బంగారు తుణుకు అంటాడు, ఇంకొక ఆయన బంగారు తెలంగాణ అంటాడు, ఇంకొక ఆయన వజ్రాల తెలంగాణ అంటాడు. అందుకనే చెప్పే విషయాలు మనం జాగ్రత్తగా వినాలి. మరి తెలంగాణ ముచ్చట మీద వాళ్ళు ఇచ్చిరో వీళ్ళు తెచ్చిరో ఎవరో కానీ మరి వాళ్ళది వీళ్ళది అయితే ఇంత పాలు ఉన్నది. మరి ఈ పాలను ఎట్లా పంచుకోవాలి మేము? ఖచ్చితంగా తెలంగాణ ఇస్తే ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు, ఇచ్చిన వాళ్ళకి గుర్తింపు మిగులుతుందని చెప్పినాం. మరి మిగులుతుందో మిగులదో ప్రజలు ఆలోచించుకోవాలి కానీ నాకు వ్యతిరేకంగా ఎందుకు పోతావు అని మా మీద దాడి పెడితే మేము కూడా సమాధానం చెప్పే పరిస్థితులు లేం. కాబట్టి మా బరువు ఏందనేది మేము చెప్తున్నాం. మాకు కూడా కష్టం ఉంటుంది కదా, అది కూడా మేము చెప్పాలి కదా నలుగురికి. సార్ మరి ఈ అరవింద్ కేజ్రీవాల్ గిసొంటోళ్ళు పార్టీలు పెట్టి అది ఇది అంటారు, మరి మీరు కూడా ఒక పార్టీ పెట్టకపోయారు సార్? పార్టీ ఒకవేళ నేను రేపు పార్టీ పెడతా, పెట్టినా కానీ జేఏసీ ఉండాలి. పెడతారు అట్లేమన్నా? ఇప్పటికైతే నాకు ఆలోచన లేదు. పార్టీ నడపటము కావలసినంతటి దాని ఒక అనుభవం కావాలి కదా, ఆ అనుభవం నాకు అంతా లేదు. ఇప్పుడు పబ్లికే కోరుకున్నారు కోదండరామ్ సార్ పార్టీ పెట్టాలి అని వాళ్ళు ధర్నా చేస్తారు, ఒక పూట తిండే బంద్ చేస్తారు, అప్పుడు ఏం చేస్తారు సార్? ఇంకా పరిస్థితి ఇప్పుడు ఉన్న దాని గురించి మాట్లాడితే కానీ ఇంకా 4 ఏళ్ళకి ఏమవుతుంది అంటే నేనేం చెప్తాను సారు. మరి ఆ ముచ్చట కాకుండా ఈ తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడన్నా కొట్టిరా సార్ పోలీసు వాళ్ళు? నేను గిట్లనే మీద పడి ఎత్తుకపోవడు అది వాళ్ళ ఉంటే ఇట్లా ఇట్లా ఒత్తుతారు వాళ్ళు చెప్పకుండా. ఇక అది విపరీతంగా నొప్పి పోదు, ఇక చేతులు పట్టి ఇట్లా ఒత్తుతారు. మనం అరెస్ట్ కాకుండా జర అటో ఇటో మనం గట్టిగా నిలబడి నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు అని గట్టిగా అడుగుతాం కదా, పక్కళ్ళల్లో ఒత్తుతారు. ఇక అవి మూగ దెబ్బలు అవి ఓవిగా ఓ 10-15 రోజులు నొప్పిలు లేస్తా ఉంటది. ఇగో రాములమ్మ మరి చూసినావా, ఇగో ఇది కోదండరామ్ సార్ కథ. మళ్ళీ ఏమన్నా తెలంగాణ కాకపోతే వచ్చి తురుకొస్తావు కదా? ఉంటాం, వెంటనే రోజు ఉండనే ఉంటాం. మంచి సార్, ఇక ఉంటాం మరి. రాములమ్మ వస్తున్నా. దాదా తొందరగా వచ్చి ఆఫీస్ లో మస్తు పనుంది. అందరు లీడర్లు సభలు పెడితే స్టేజ్ మీద నిలబడతారేమో గాని మాట మీద మాత్రం నిలబడరు. కానీ నేనట్లా కాదు, మాట ఇచ్చినా అంటే నా సొంటి మాట తప్పని మనిషి మొత్తం మీద భూతద్దమే చెతికినా దొరకరు అని నిన్నగాక మొన్న పార్టీ పెట్టి కోతలు కోస్తున్నాడు. వచ్చి ఎన్నో దినాలు కాకముందే ఈయన కూడా అందరు లీడర్ల తీరు నమ్మినోళ్లకు నామాలు పెడుతున్నాడని నిరూపించుకున్నాడు. ఆయన ఎవరనేది మేము చూపిస్తాం. సామా వేసుకోమ్మా, మావో చూస్తారంట. మరి థిక్ అంటారో కన్ఫ్యూజన్ అంటారో తెలియదు గాని ప్రపంచం మొత్తం దేవులాడినా గాని జనసేన లీడర్ అంత కన్ఫ్యూజ్ అయ్యే మనిషి దొరకడు. ఎందుకంటే ఈయన ఎవరికి ఎప్పుడు మద్దతు ఇస్తాడో ఎవరికి మద్దతు లేదంటాడో ఆయనకే అర్థమైతలేనట్టుంది. నిన్నటిదాకా నువ్వు మట్టిలో మాణిక్యానివి, నీ అసుంటోడు దేశం మొత్తంలో జల్లడబట్టినా దొరకడు. మల్కాజ్గిరిలో నిన్ను ఎట్లయినా సరే నేను గెలిపిస్తా అని లోక్సత్తా ఏకలింగాన్ని గాల్లేనే నిలబెట్టే కదా. కానీ ఇప్పుడు ఆ మాట తప్పి జేపీ నోట్ల మట్టి కొట్టిండు.
పీకపాటి ఏకలింగం మళ్ళొకసారి పీకు ఊదకుంటా గట్టిగా కుత్క విసికిండు పవన్ కళ్యాణ్. హైటెక్ సిద్ధాంతి చంద్రాలు ఇంటికొచ్చి గెలవంగానే జనసేన పార్టీ సిద్ధాంతి జేపీకి ఇచ్చిన హామీ మర్చిపోయిండు. జేపీ గారి మీద నాకు ఇంకొక అగౌరవభావం కానీ లేదు, గౌరవమే. కానీ ఉన్న పరిస్థితుల్లో లార్జర్ ఇంట్రెస్ట్ దేశాన్ని దృష్టిలో పెట్టుకుని, రెండు రాష్ట్రాల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నేను ఎన్డీ అలయన్స్ కి మద్దతు పలుకుతున్నాను. జేపీ అంటే నాకు ఇష్టమే గానీ ఓట్లేపించేటంత కాదు. ఇప్పటిదాకా నేను ఒంటి కన్నుతోనే లోకాన్ని చూసినా, కానీ చంద్రాలు వచ్చి రెండో కన్ను తెరిపించిండు. ఇక నాకు ఇప్పుడు జయప్రకాశం కంటే మల్లారెడ్డే మంచిగా కనిపిస్తున్నాడు అంటున్నాడు. ఏమన్నా తరికున్న మాటలేనా నీ దోస్తు పోట్లూరి ప్రసాద్ కు టికెట్ ఇయ్యలేదని నిన్నటిదాకా పచ్చపాటి మీద అలిగినవో ఏమో గాని పూగుర్తుకు మాత్రమే నా మద్దతుంటది, టీడీపీకి కాదంటివి. చంద్రాలు వచ్చి గెలవంగానే నీ ఆలోచనలు సిద్ధాంతాలు అన్ని ఏకదమ్ మారినాయి. ఎన్డీఏ కూటమికి మద్దతిస్తున్నా అని చెప్తావు. 6 నెలలు సావాసం ఉంటే ఆళ్ళు ఈళ్ళైతారంటారు గాని నీకు అంత టైం కూడా పట్టలేదు కదా అసలు రూపం బయట పెట్టనీకి. నెల రోజులకే రాజకీయం వంట పట్టించుకున్నావు. ఈ లీడర్లు అంతా మంచోళ్ళు కాదు, గడికో మాట మారుస్తారు, నేను అట్లా కాదు మాట మీద నిలబడే మనిషిని అంటివి కదా. మరి ఇప్పుడేమంటావు? నువ్వు కూడా ఆ తోటలో వంకాయవే అని ఒప్పుకుంటావా? కానీ ఏమన్నా సరే మనిషికి ఇంత కన్ఫ్యూజన్ ఉండొద్దు అంటున్నారు పబ్లిక్. నాకు కొంచెం తెక్కుంది. కానీ దేవుడు ఎప్పుడు ఎవరిని కలుపుతాడో ఎవరిని ఇడదీస్తాడో అర్థం కాదు. ఒక్కో పారి మనోలు ఇడిచిపోతేనే కాదు, మనకి ఎవరో తెలియకున్నా కూడా అలా బాధ చూస్తే కడుపులు తరుక్కుపోతాయి, కండ్లల్లో నీళ్ళు తిరుగుతాయి. అసొంటి అన్నం పుణ్యం తెలియని పాపం ముచ్చట్నే ఇది. చూడుండ్రి, పాపం దేవుడు ఒక్కరొక్కరు తలరాతలు ఒక్కొక్క తీరుగా రాస్తాడు. కానీ అన్యం పుణ్యం తెలివనోళ్ళతోనూ కూడా అప్పుడప్పుడు ఆటలాడుతుంటాడు. ఈ ముచ్చట చెప్దామంటేనే దుఃఖం ఆగుతలేదు. వనస్థలిపురం కాడ ఈ మంగళవారం పొద్దుగూట్లే పడుతుండగా ఒక ఆమె సంటి పిల్లని సంకలేసుకొని ఎటో పోతుంటేనే పిడిసొచ్చిందట. ఆ తొవ్వపొండి పోయేటోళ్ళు చూసి 108 అంబులెన్స్కు ఫోన్ చేసి అని లెక్కిచ్చిండ్రట. పోతుంటేనే తొవ్వల జీవిడిచిందట పాపం. సంకలున్న బిడ్డే సంటిది. ఏం తెలుసా బిడ్డకు? అమ్మ ఇదివరదాకా నాకు పాలిచ్చింది, ఇప్పుడెందుకు ఇస్తలేదు అన్నట్టు చూస్తున్నది. ఎంత వలకరిచ్చినా ఏడిచినా అమ్మ లేస్తలేదని బిడ్డే గోసపడుతున్నది. ఏడికెళ్ళొచ్చిండ్రో ఎవ్వలో ఏ ఊరో ఏం తెలియకపోయే వరకల్లా వచ్చిన వాళ్ళంతా అయ్యో బిడ్డ అని బాధపడుతున్నారు. తల్లిని పోస్ట్ మార్టంకు తీసుకుపోయారు, బిడ్డను అనాథ పిల్లలుండే తానికి తోలుకపోయినరు. కానీ దేవుడు చూడు తల్లి బిడ్డల బంధాన్ని ఎట్లా ఇడగొట్టిండో. మనం అంతా ఏం చేస్తే ఆ తల్లి బిడ్డలను మళ్ళా కలుపుతాం చెప్పు? ఏమన్నుంటే గిట్లనే మాట్లాడుకోవాలి, ఏం చేసినా కలపలేం. అందుకే బతుకున్నప్పుడే ప్రేమలు బంధాలు అన్నీ చూసుకోవాలి, నలుగురు కోసం బతకాలి. కానీ నా అనేటోళ్ళు లేకపోతే ఎవరైనా గంతే. రేపు మన రాత ఎట్లా రాసిన్నదో గానీ ఇసొంటి కష్టం పాలోళ్ళకు కూడా రావద్దు సుమా. ఇయ్యాల కూడా మా మలక్పేట్ యాదగిరి రోజు తిరిగానే ఓటర్లను అడుచుకుంటున్నాడు. మరి ఇయ్యాల ఏం కాన్సెప్ట్ పట్టుకోవేయండు, ఎవరి వాళ్ళు ఏం మాట్లాడుతుండో చూద్దాం. కానీ యాదగిరి నమస్తే, మీ మలక్పేట్ యాదగిరి. ఇవాళ కూడా జనం తనకు వచ్చిన మరి జనాన్ని ఏం అడుగుతున్నా, వాళ్ళు ఏమేం చెప్తాను చూద్దాం రారి. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు ఎలక్షన్స్ అవుతున్నాయి కదా కాక, వీళ్ళందరూ ఎలక్షన్స్ లో పోటీ చేయడానికి డీటెయిల్స్ ఇచ్చిర్రు కదా కాక. అయితే ఒక్కొక్కరు కోట్ల ఆస్తి చూపెట్టిర్రు కాక. కానీ ఇన్ని కోట్లున్నా కానీ వాళ్ళ కార్ అయితే లేదట కాక. లేదంట మరి కారు. అచ్చా నిజంగా అసలు వాళ్ళ కార్లు ఉన్నాయా? ఎందుకంటే అందరికి ఉంటాయి, బినామీ పేర్ల మీద పెడుతురు. ఇవాళ రేపు పోరోడే బండి కొంటున్నాడు, అంత పెద్ద రాజకీయ నాయకుడు కారు కొన్నాడా? అడుక్కునేవాడిని నమ్మొచ్చు కానీ రాజకీయ నాయకుడు నమ్మొద్దు. ఇన్కమ్ ట్యాక్స్ చూపెట్టొద్దా? కొంటారు కానీ అలా పేర్ల మీద ఉండవు. పచ్చి అబద్ధం అంతా. కారు లేకుండా రాజకీయ నాయకులు ఉంటారు. ఇది ఇవాళ ముచ్చట. కోట్ల ఆస్తున్నది కానీ ఒక్కొక్కరి దగ్గర బండ్లు లేవని అడిగితే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్పిర్రు. మరి మళ్ళా రేపు ఇంకో ముచ్చటతో మళ్ళా మేము ముందటికి వస్తా ఉంటా. మరి మీ మలక్పేట యాదగిరి చూసిరు కదా మా మల్లన్న సార్తో పెట్టిన ముచ్చట, నేను చూపించిన వార్తలు. రేపు ఇంకా జబర్దస్త్ వార్తలు పట్టుకొస్తా. అప్పటిదాకా వస్తూనే ఉండండి. వేసిక్స్.